ఏంటండి మొహం వెలిగిపోతుంది? ఈ పార్సల్ ఎక్కడికి వెళ్తుందో తెలుసారమ్మా? ఆస్ట్రేలియా. మా ఫ్రెండ్స్ ఒకడు జిల్లా మొత్తం పంపాలని నేను అయ్యనివాడు. ఇవాళ జిల్లా దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి విదేశాలు పంపుతున్నాను. మొన్న అమెరికా పంపాను, యూఏఈ పంపాను, ఇవాళ ఆస్ట్రేలియా పంపుతున్నాను. అందులో 1000-1500 అయితే పంపించడానికి షిప్పింగ్ 2000 అవుతున్నాయి. ఇవాళ ఆర్డర్లో పలాస, కాంజీవరం, బొంబాయి, బెంగళూరు, చెన్నై, అనపర్తి, వేలంగి. అనపర్తి నుంచి ఆస్ట్రేలియా దాకా ఉన్నాయి ఇవాళ. మొన్న ఒకసారి నా వీడియోలు అమెరికాలో కూడా చూస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. అంటే నా వీడియోలు అమెరికాలో కూడా చూస్తున్నారా? చాలా ఆశ్చర్యం వేసిందండి. ఆ వీడియో కింద కామెంట్స్లో చాలా మంది యూకేలో కూడా చూస్తున్నామండి అని కొంతమంది, యూరోప్లో కూడా చూస్తున్నామండి అని కొంతమంది. ఫారిన్ కంట్రీస్ ఆల్రెడీ పంపిస్తున్నాను, బట్ తక్కువ షిప్పింగ్ ఛార్జెస్లో ఎలా పంపించాలో ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయినా పర్లేదండి అని తీసుకుంటున్నారండి. కానీ ఎవరి డబ్బులైనా డబ్బులే కదా, వాళ్ళ డబ్బులు కూడా సేవ్ అవ్వాలని చూస్తున్నాను. సో ఫారిన్ కంట్రీస్కి తక్కువ షిప్పింగ్ ఛార్జెస్ అయ్యే విధానం ఎవరైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు హెల్ప్ అవుద్ది. థ్యాంక్ యూ.